తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే సినీ ప్రముఖుల భేటీ దాదాపు ముగింపు దశకు వచ్చింది. దాదాపు 2 గంటలుగా ఈ భేటీ కొనసాగింది. ఇప్పటికే పలు కీలక ప్రతిపాదనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల ముందైతే ఉంచారు. అదేవిధంగా ఈ భేటీలో అయితే పలు కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. హైదరాబాద్ కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా అధికారులు తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డిని నాగార్జున అయితే కలిశారు. ఈ భేటీలో నాగార్జున స్వయంగా శాలువా కప్పి సీఎం రేవంత్ రెడ్డికి కరచాలనం చేయడం అయితే తీవ్ర చర్చనీయంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో నాగార్జున భేటీ కావడం పట్ల అయితే పలు ఆసక్తికరంగా అయితే మారినట్లు సమాచారం. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవటం పట్ల అల్లు అరవింద్ కూడా స్పందించారు. ప్రభుత్వాన్ని కలిసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలిపారు. సంధ్యా థియేటర్ లాంటి ఘటనలను పునరావృతం కాకుండా కూడా చూస్తామని అల్లు అరవింద్ అయితే స్పష్టం చేశారు. అలాగే తెలుగు నిర్మాతలకు శుభదినంగా ఈరోజు పేర్కొన్నారు. హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి ప్రభుత్వానికి సహకరిస్తామని కూడా అల్లు అరవింద్ అయితే ప్రకటించారు. అదేవిధంగా ఈ భేటీలో అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సినీ ఇండస్ట్రీ హైదరాబాద్కు తరలి వచ్చిందని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే అన్నారు. బిజినెస్ మోడల్ని తీసుకెళ్లామని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా తమది ప్రజాప్రభుత్వం అని మరోసారి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే వెల్లడించారు. అదేవిధంగా టాలీవుడ్కు ప్రభుత్వ ప్రతిపాదనలు అయితే కొన్ని ఎదుట ఉంచింది. ఇకపై సినిమా టికెట్లపై ప్రత్యేక సెస్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం అయితే పేర్కొంది. అదేవిధంగా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్కు టాలీవుడ్ మద్దతు ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి, మరోవైపు బట్టి విక్రమార్క అయితేనేమి టాలీవుడ్ భేటీలు అయితే ప్రస్తావించారు. అదేవిధంగా హీరోలు హీరోయిన్లు ప్రచారానికి రావాలని, ఇకపై బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు ఉండవని కూడా స్పష్టం చేశారు. ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పినట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే అన్నారు. అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీ లేదని, ఇకపై బౌన్సర్లపై సీరియస్ గా ఉంటామని కూడా సీఎం కూడా భరోసా ఇచ్చారు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సినీ ప్రముఖుల భేటీ దాదాపు 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లోనే ఈ భేటీ ముగిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నీరజ్ దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.